అందరికీ నమస్కారం. శివపురాణం సిరీస్కు స్వాగతం. నైమిసారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు చెప్తున్న కథలు మనం చెప్పుకుంటున్నాం. ఈ వారం మరో శివలీల చెప్పుకుందాం. లీల అంటే దేవుడు సత్ప్రయోజనానికి ఆడే ఆట. అనగనగా కాంపిల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞదత్తుడు అనే దీక్షితుడొకాయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజి బహుప్రజ్ఞావంతుడు, వేదాంగ పారంగతుడు, నిత్యాగ్నిహోత్రి, సుందరుడు. ఈ యజ్ఞదత్తునికి కుమారుడున్నాడు. పేరుకి గుణనిధి, కాని గుణంలో కాదు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్యావ్యాసంగాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి ద్యూతక్రీడా పరాయణుడయ్యాడు. తల్లితో మాయమాటలు చెప్పి ఆవిడ నుండి ధనంతో జూదమాడేవాడు. ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యాద్యనుష్ఠాలను విస్మరించాడు. నీచ సాంగత్యం వల్ల కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవబ్రాహ్మణ నిందకుడయ్యాడు. తండ్రి దగ్గర కొడుకుని కప్పిపెట్టేది తల్లి. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలించి హితోక్తులు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహ్యాసూత్రోక్త విధానంగా వివాహం జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పులేదు. ఒకరోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో నయంగానూ భయంగానూ, కుమారా, నీ తండ్రి కోపిష్టి, ఈ చేష్టలు కట్టిపెట్టు. నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్నూ నన్నూ కూడా దండిస్తాడు. అయినా బ్రాహ్మణునికి సద్విద్య, సాధు సంగమం ఈ రెంటినీ మించిన ధనం లేదు. నీకు వీటి యందు ప్రీతి పుట్టకపోవడానికి కారణమేమిటి? నీ పూర్వీకులు శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులును. తండ్రికి తగ్గ కొడుకని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు. నీ భార్యను చూడు, ఉత్తమురాలు. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని తీసేస్తారు, శిక్షిస్తారు అని తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. ఒకరోజున తండ్రికి వీధిలో ఒక జూదగాని వేలికి తన వజ్రపుటుంగరం కనిపించి అతన్ని నిలదీశాడు. అసలీ విషయం నీకిప్పటివరకు తెలియలేదంటే అదే ఆశ్చర్యం అన్నాడు జూదగాడు. మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తనను గురించి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో భార్యను పిలిచి, కొడుకెక్కడా? సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు నాకిచ్చిన రత్నాంగుళీయకాన్ని వెంటనే తీసుకొనిరా అన్నాడు. గాంభీర్యాన్ని నటిస్తూ ఆయన భార్య, నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అంటూ కొడుకు చెడు నడతను ఇంకా కప్పిపెట్టే ప్రయత్నం చేసింది. ఆగ్రహోదగ్రుడైన దీక్షితుడు, ఓ సోమిదేవమ్మా, చాలు, నీ మాయమాటలు కట్టిపెట్టు. దక్షిణదేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర, గౌడదేశం నుంచి తెచ్చిన రాగిపాత్ర ఎక్కడున్నాయి? జీవకళ లుట్టిపడే దంతపు బొమ్మ ఏ వేశ్యామందిరంలో ఉంది? అవన్నీ సరే, వివాహ సమయంలో నీ వ్రేలికి అలంకరించిన రత్నాంగుళీయకం తెచ్చి చూపించు. కులస్త్రీవైన నీపై కోపించటం తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు అని ఆగ్రహించి అదే రోజు మరొక కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. తండ్రిని చూసి భయపడిన దీక్షితపుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయల్దేరాడు. దారిలో దీక్షిత వంశంలో పుట్టిన నాకీ వ్యసనాలెలా అంటుకున్నాయి? నా వద్ద ధనం లేదు. ధనహీనునికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యంలేని ఈ నడక ఎంతవరకు పోగలను అనుకుని కొన్ని రోజులు నడక సాగించాడు. ఒకరోజున సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకున్నాడు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ ఉచ్చైస్వరంతో శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి పొద్దుటే వడపిందెలతో పెరుగన్నం పెట్టేది. ఇప్పుడెవరు పడతారు అని అమ్మ చేసిన ఉపకారాలను స్మరించుకుంటూ ఆకలిని సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో చింతిస్తుండగా నానావిధ రుచిర పదార్థ పక్వాన్న ఘుమఘుమ వాసనలు గుణనిధికి సోకాయి. వివిధ నృత్య గీతాలతో శివుని ఆరాధించి మహానివేదనానంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి
మందప్రభతో భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకోబోగా ఒకరు దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకుని గట్టిగా మొత్తారు. ప్రాణాలు విడిచిన అతణ్ణి యమలోకానికి తీసుకొని వెళ్లే యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మాలలు, చేతిలో త్రిశూలంగల శివగణాలు అక్కడ సాక్షాత్కరించాయి. ఓ యమకింకరులారా, ఈతడు శివరాత్రినాడు ఉపవాసముండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివపూజను కళ్ళారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. దొంగిలించినా శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివసాలోక్యాన్ని పొందగలడు. ఈతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. పొండి అని శివలోక ప్రాప్తిని గుణనిధికి దక్కించారు. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కళింగరాజుకు దముడు అనే కుమారుడై జన్మించాడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడింది. రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యమంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక శివాలయాలను నిర్మించాడు. బ్రతికి ఉన్నంతవరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించాడు. అతడే ఆపై పాద్మకల్పంలో బ్రహ్మమానసపుత్రుడైన పులస్త్య బ్రహ్మకు కొడుకైన విశ్రవసుడుకు వైశ్రవణుడు అనే పేరుతో పుట్టాడు. పూర్వజన్మవాసన కారణంగా శివభక్తి ప్రభావాన్ని ఎరిగిన వైశ్రవణుడు కాశీనగరాన్ని చేరుకొని అచంచలమైన భక్తితో శివుడిని గూర్చి తపస్సు చేశాడు. అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధనుడైన కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా సహస్రకోటి రవి ప్రభాసమానమైన ఆదిదంపతులను చూసి లోకనాథుని చెంత రాకాచంద్ర జ్యోత్స్నా పరిహాసభాసుర దరహాస వదనంతో నిల్చిన ఉమాదేవిని దర్శించి, ఆహా, ఏమా రూపసౌందర్యం, ఏమి ప్రేమా సౌభాగ్యం, ఏమా శోభ, ఏమా నయన ద్యుతి అని శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి ప్రవర్తించిన కారణంగా అతని ఎడమ కన్ను పగిలిపోయింది. దానిని పరికించిన పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథా, ఏమి ఈ దుష్టతాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు? మదనాంతకులైన మీ దర్శనా సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తాపసునిలో కామబీజం నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అంది. దానికి శివుడు, దేవి, ఈతడు దుష్టుడు కాదు, మనకిష్టుడైన కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు, సౌభాగ్యాన్ని వర్ణించాడు. నా అర్ధాంగివైన నీ తపస్సంపదను మనసులో మననం చేసుకొని మైమరిచిపోతున్నాడు అని శంకరుడు వైశ్రవణునితో, వత్స, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు నవనిధులకు నాథుడవవుతావు. గుహ్యకులకు, యక్షులకు, కిన్నరులకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఈ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సన్నిహితంగా అలకానగరానికి సమీపంగా ఉంటాను. లోకపావని అయిన ఈమె నీకు తల్లి. ఈమె పాదాలకు నమస్కరించు అని దయతో ఆజ్ఞాపించగానే వైశ్రవణుడు అమ్మ పాదాలపై పడ్డాడు. సుప్రసన్న మనస్కురాలైన ఆ తల్లి వైశ్రవణునితో, వత్స, నిరంతరమూ నీకు మాయందు భక్తి వర్ధిల్లునుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడవుదువుగాక. నాయందు ఈర్ష్యను పొందేవు కనుక కుబేర అనగా కుత్సితమైన లేదా నికృష్టమైన బుద్ధి కలవాడు అనే నామంతో ప్రసిద్ధుడవవుతావు అని పలికింది. అలా కుబేరునికి వరాలిచ్చి అలకానగర సమీపంలో ఆదిదంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకొని సుఖంగా ఉండటానికి నిశ్చయించుకున్నారు. అలా పాద్మకల్పం గతించి మేఘవాహన కల్పం వచ్చాక తన తపస్సుతో శివుడిని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి రాజై దానిని పాలించి యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. ఉమాసహితుడై పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్లి కుబేరునికిచ్చిన ప్రతిజ్ఞాపాలన గురించి ఆలోచించాడు. నా హృదయం నుండి పుట్టిన రుద్రుడు నిర్గుణ పరబ్రహ్మ, హరిబ్రహ్మాది సేవితుడు, నా పూర్ణాంశ కలవాడు. నేను ఆ రూపంతో నా అనుచర గణాలతో కైలాసంలో విహరిస్తాను. అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఉత్సాహకారకము, సకల దేవతాహ్వాన స్ఫోరకము, గంభీర ధ్వనిపూరకము అయిన ఢక్కను నినదించాడు. ఆ నాదాన్ని విన్న బ్రహ్మ విష్ణులు, మునులు, ఆగమాలు, వేదాలు, సిద్ధులు, దేవతలు, రాక్షసులు, ప్రమథులు సర్వులు అక్కడకు చేరుకున్నారు. శంఖకర్ణుడు అను గణనాథుడు 1,000,000 గణాలతోనూ, కేకరాక్షుడు 10, వికృతుడు 8, విశాఖుడు 64, పారియాత్రకుడు 9, సర్వాంతకుడు 6, శ్రీమాన్ దుందుబుడు 8, గణశ్రేష్ఠుడైన జాలంకుడు 12, సమదుడు 7,
వికృతాననుడు 7, కపాలి 5, సందారకుడు 6, కండుకుడు 1, విశ్యంభుడు 8, చంద్రతాపసుడు 8, మహాకేశుడు 1000, కుండి, వాహుడు, పర్వతకుడు, కాలుడు, కాలకుడు వీరు ఒక్కొక్కరు 12, మహాకాలుడు, అగ్నికుడు, సన్నాహుడు, కుముదుడు ఒక్కొక్కరు 100, అభిముఖుడు, ఆదిత్యమూర్ఖుడు, ధనావహుడు ఒక్కొక్కటి, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి, కాకపాదుడు, సంతానకుడు ఒక్కొక్కరు 60, మహాబలుడు, మధుపింగుడు, పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణాలతో వచ్చి చేరారు. నీలుడు 90, పూర్ణభద్రుడు కూడా 90, చతుర్వక్రుడు 7, కాష్టాగూరుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు 64, చైత్రుడు, సకులీసుడు, లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగిదేవుడు, రిటి, అశని, భానుకుడు ఒక్కొక్కరు 7, సనాతకుడు 64, మహాబలుడైన నందీశ్వరుడు 100 కోట్లు. ఇలా అసంఖ్యాక గణాలు రుద్రుని పిలుపుకు వచ్చి చేరాయి. వీరందరూ జటాకిరీటధారులు, చంద్రశేఖరులు, నీలగ్రీవులు, త్రిలోచనులు, ముమ్మూర్తుల రుద్రసారూప్యులు. ఈ విధంగా 20,000 కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శివుడు కైలాసానికి బయలుదేరాడు. బ్రహ్మ విష్ణువులిద్దరూ వారి గణాలతో పరమేశ్వరుని వెంట బయలుదేరారు. కుబేరుడు పరమేశ్వరుని, గణనాథులను, మిగిలిన వారిని ఆదరంతో పూజించాడు. శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకొని ప్రీతమానసుడై మూర్ఖఘ్రాణం చేసి అలకానగర సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగిన నివాసాలను కైలాసపర్వత ప్రాంతాలయందు నిర్మించమని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞను శీఘ్రమే నిర్వర్తించాడు విశ్వకర్మ. ఒక సుముహూర్తంలో లోక సనాథుడైన విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూత్న రత్నాలంకృత సువర్ణ సింహాసనారూఢుడై మహాతేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడై ప్రకాశించాడు. ఆ సమయంలో కమలనాభ, కమలోద్భవులాదిగా మిగతా దేవతాగణం విశ్వనాథుని స్తుతించి అభిషేకించారు. ఆయన వారందరినీ ప్రీతిప్రాప్త కాములగుదురుగాక అని దీవించి నిజస్థానాలకు తరలిపొమ్మని అనుమతించి యోగనిష్ఠా ధ్యాన తత్పరుడై ఆత్మరతుడై ఒంటరిగానే కైలాసపర్వతం మీద ఉండి అనేక లీలలను ప్రకటించాడు. ఆ తర్వాత దక్షపుత్రి అయిన సతీదేవిని వివాహమాడి లోకాచార పరాయణుడై క్రీడించాడు. వచ్చేవారం మరో శివలీల గురించి చెప్పుకుందాం. సెలవు.